పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి చైతన్యపురిలో మూసీ నదిలో ఇద్దరు వ్యక్తులు వీరయ్య, నాగేంద్ర చిక్కుకున్నారు. ఫణిగిరి కాలనీలో 2వ శతాబ్దం నాటి మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం ముందు భాగంలో నంది విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఇద్దరు వ్యక్తులు దిమ్మె నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు. భారీ వర్షం రావడం వలన మూసీ నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా ఎక్కువ కావడంతో వారు నది మధ్యలో చిక్కుకున్నారు. వెంటనే వారు ఆలయ కమిటీ చైర్మన్కు సమాచారం అందించగా స్థానిక కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్కు తెలియజేయగా సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుజాత ఇతర అధికారులను సంఘటనా స్థలానికి పంపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. విషయాన్ని కార్పొరేటర్ నరసింహ గుప్తా, మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు సమాచారం అందించారు. హైడ్రా కమిషనర్ అడిషనల్ డైరెక్టర్తో పాటు రెస్క్యూ టీంను సంఘటనా స్థలానికి పంపించారు. డిఆర్ఎఫ్ బృందం సహాయంతో మూసీ నదులు చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు తీసుకురావడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ సుజాత తెలిపారు. అన్న కొంచెం గుడ్ స్వామి వెయిట్ చేయండి నలుగురు ఒక్క దగ్గరకు ఉండండి. ఓకే గుడ్ గుడ్ మీరు ముందు పోకండి అన్న, మీరు ముందు పోకండి. చాలు వెరీ గుడ్ 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 స్వామి గుడ్ వెరీ గుడ్ గ్రేట్ జాబ్ డిఆర్ఎఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.